బేసిక్ గా నాకు లైఫ్ లో నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్ అండి. ఎందుకంటే సార్ ప్రేమ కన్నా ఫ్రెండ్షిప్ చాలా గొప్పది. ఎగ్జాంపుల్ చెప్తానండి, మనం ఫ్రెండ్ తీసుకెళ్లి వేరే ఫ్రెండ్స్ పరిచయం చేస్తే అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు, అవునా కదా? అలాగే నాకు లవర్ ఉంది, తీసుకెళ్లి ఫ్రెండ్షిప్ పరిచయం చేశా, అది అందరినీ లవ్ చేసింది. అందుకేనే ఫిక్స్ అయ్యా ఫ్రెండ్షిప్ గొప్పదని. అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కోసం నేను ఏదేం చేస్తా. అలాంటి ఫ్రెండ్స్ మనకి లైఫ్ లో చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే మనకి ఇంట్లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, ఆఫీస్ లో ప్రాబ్లం వచ్చినా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం, లవర్ తో గొడవ అయినా సరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఆడు ఓదార్స్తాడని కాదు, మందు పోస్తాడని. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. అలాంటి ఫ్రెండ్ నాకు ఒక అమ్మాయి ఉంది. ఎస్. అరే రష్మి, ఒక 10K ఉందా? తక్కువ ఉంది. ఎంత? కే అంటే 10 రూపాయలు ఉన్నాయి. అది కాదురా, ఒక్క 10,000 అప్పు ఇవ్వచ్చు కదా. ఇదిగో మా నాన్నగారిని ఒక మాట అన్నారు. ఏమన్నారు? నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్ అంటే అప్పు కాదు, లైఫ్ లో నెవర్ గివ్ అప్ అని. అది అందుకే యాంకరింగ్ ఆటలాడింది. నాకు ఇంకా మంచి ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అరే ఫ్రెండ్, రారా మందేద్దాం. డబ్బులు లేవురా. సినిమాకి వెళ్దాంరా. డబ్బులు లేవురా. ఒక 20 అంటూ సిగరెట్ కొనుక్కుంటా. డబ్బులు లేవురా. ఒరే నువ్వు ఒక పెద్ద హీరో కొడుకువి, అలాంటి హీరో కొడుకు నువ్వు ఎలా తయారయ్యో? ఏమోరా నాకు అర్థం కావట్లేదు. మా నాన్నకి ఈ మధ్య ఏం అడిగినా డబ్బులు ఇవ్వట్లేడు. ఈ మధ్య మీ నాన్న ఇంట్లో భోజనం చేయట్లేదా? అవునరా. బయట ఎక్కడ రెస్టారెంట్ తింటున్నాడు, ఆ రెస్టారెంట్ ఏదో కొనుక్కోవాలి మనం. ఎందుకు ఈ విషయం మీ అమ్మకి తెలుసా? తెలుసురా. అమ్మ ఏముంది? ఆ రెస్టారెంట్ ఫుడ్ తెమ్మన్నది. అది కాదురా, మీ నాన్న ఎవరితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, లేకపోతే ఎవరితో కనెక్షన్ పెట్టుకున్నాడు మీ నాన్న. అవునా? నాకు తెలిసి మీ నాన్న షూటింగ్ లో బిజీ ఉన్నాడు ఈ మధ్య షూటింగ్ లో అమ్మాయితో ఎక్కువ ఫోన్లు మాట్లాడుతున్నాడు రా. హీరోయిన్ తో. అవునరా. పదరా, మీ నాన్న సంగతి తేల్చేద్దాం ఈరోజు. ఈ రోజు పింఛన్ స్టార్ ప్రతాప్ గారితో సినిమా, జాగ్రత్తగా చేయాలి, అర్థమైందా? ఓకే సార్. ఆయన కానీ కోపం వచ్చిందనుకో ఏడ్ చేస్తాడు. పిలవండి. ఎక్కడ ఉన్నాడు హీరో? సార్ హీరో గారు, హీరోయిన్ గారు. ఆయన సార్ పిడకలేస్తున్నాడు. పోయాక ఎలాగో పిడకలు కావాలి కదా, ప్రాక్టీస్ చేస్తున్నాడు, చేసుకొని. నమస్కారం సార్. ఏమయ్యా డైరెక్టర్, సార్ ఈ సినిమాలో కూడా ఇదేనా హీరోయిన్? అవును సార్, తెలిసిందే కదా. తెలిసిందే. క్వశ్చన్ పెట్టొచ్చు కదా సినిమాలో. ఖుషి ఎవరు సార్? ఖుష్బు అయ్యా. ఖుష్బు గారా? అడిగాను సార్. ఎగిరికి గంతేసిందా? బయటికి గెంటేసింది. సర్లే, హీరోయిన్ దీంతో చేద్దాం. ఇగో కూర్చోండి. ఈ మధ్యలో ఏం సినిమాలు చేశావు నువ్వు? యవ్వనం కాటేసింది, వయసు కోరికలు. వద్దు బావా, తప్పు. ఏంటయ్యది? సినిమా పేర్లు అడిగితే సీడీల పేరు చెప్తుంది ఏంటి? ఆవిడ చేసిన అవే సార్. కూర్చోండి మీరు. మన సినిమా డైలాగ్ గుర్తుంది కదా? ఎందుకు గుర్తులేదయ్యా? పింఛన్ ప్రతాప్ సార్ మీ పేరు. ప్రతాప్ అంటే ఫ్లవర్ అనుకుంటారా? ప్లాస్టిక్ కవర్. నీ అవ్వ తగ్గేదేలే. సినిమా రిలీజ్ ఎప్పుడు పెట్టుకుందాం? పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ సార్. అదే రోజు పెట్టుకో. అప్పుడు అందరు పుష్పకి వెళ్తారు. ఈ పుష్ప గారి సినిమాకి ఎవడొస్తాడు? ఆ టికెట్లు దొరకకుంటే ఈ సినిమా చూస్తారయ్యా. సరే సార్, మనం ఇప్పుడు సీన్ లోకి వెళ్ళిపోదాం సార్. చెప్పు డైలాగ్ ఏంటి? వాడు మీకు ఊక ఎదురు వస్తున్నారు సార్. ఊక ఎదురు రా మాకు, నీ నరాలు తీసి నా సూకు లేసులుగా కట్టుకొని నిన్ను చంపేస్తా. అందం చాలు, అంత పెద్ద లాగ్. కనీసం లవ్ సీన్ అన్న చేస్తారా? చేస్తారు చెప్తారు. మీరు ఆ మెట్ల నుంచి అలా రండి సార్. అమ్మాయి ఇలా ఫీల్ గుడ్ తో వస్తుంది సార్. టైట్ హగ్ సార్, స్లో మోషన్. ఇలా స్లోగా చెప్పాలి ఏదైనా. రెడీ, రోల్, 3 యాక్షన్. హ్యాండ్స్ అప్. ఎవర్రా మీరు? కిడ్నాప్ చేస్తున్నాం. నేను కిడ్ని కాదు కదా, గన్ పెట్టాను రా. జస్ట్ కిడ్డింగ్ అంతే. ఎవరా మీరు సీన్ లో? నేను కిడ్నాప్ చేయడానికి వచ్చాం మీ హీరోని. నా హీరో అండి. హలో పోలీస్ సార్, ఇక్కడ కిడ్నాప్ జరిగింది సార్, రండి సార్. మేడం, మీరు సందులో సుందరి, ఊరి చివరి అందగత్త, ఈ పూటకి ఇంత ఈ సినిమాలో చేశారు మీరే. అంటే అది పింఛన్ సార్ ప్రతాప్ గారిని కిడ్నాప్ చేశారు. పింఛన్ సార్ ప్రతాప్ గారిని కిడ్నాప్ చేశారా? ఆయన మీరు ఎలాగైనా కాపాడండి సార్, నా హీరో సార్. నేను కాపాడతాను, ఉండమ్మా. ఆయన గురించి తెలియదు. ఆయనకి 5 లాంగ్వేజ్ లో రేపు సినిమా రిలీజ్ కాబోతుంది. వీడికి ఫుల్ గా బాడీ లాంగ్వేజ్ లేదు, 5 లాంగ్వేజ్ లేడికి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మొన్న కొంగువ సినిమా చేస్తానని వెళ్ళాడు ఆయన, తెలుసా? కంగువ చేస్తాను అడిగావా? మరి వాళ్ళేమన్నారు? కంగువ అన్నారు.
మా హీరో ముఖం మీద ఒక్క ఘాటు పడినా ఊరుకునేదే లేదు తెలుసా? అరే ఘాటు పెట్టడానికి మొత్తం ముడతలు ఉన్నాయి కదా, ఏం పెడతాం ఘాటు ఇక్కడ? మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, మాకు 5 కోట్లు కావాలి. ఇప్పుడు ఏదో రకంగా అడ్జస్ట్ చేయాలి, నీ దగ్గర ఉంటాయి ఇవి. నా దగ్గర ఎక్కువ సార్, ఉన్న డబ్బులంతా వాడే ఖర్చు పెట్టిస్తున్నాడు. వాళ్ళ ఆవిడ దగ్గర ఉంది, ఫోన్ చేయండి వస్తుంది. హలో ప్రతాప్ గారు భార్య రండి ఇక్కడికి. ఏటి కిడ్నాప్ చేశారా? ఏంటి మా ఆయనకి ఇడ్లీ పెట్టారు అన్నట్టు వచ్చా? కిడ్నాప్ అయ్యాడు అక్కడ ఆయన. ఎందుకు? 5 కోట్ల రూపాయలు కావాలంట. ఏటి 5 కోట్లు కావాలా? ఆడికి 2 కోట్ల ముద్దే పెట్టను నేను. 5 కోట్లు నేను ఎందుకు ఇస్తారా? అంతేగా ఆడు నా కొంపలో కుంపటెట్టాడు. 24 గంటలు వెళ్ళి ఆ హీరోయిన్ ఇంట్లోనే ఉంటాడు. సంపాదించిందంతా పట్టుకెళ్ళి దానిలో పెడుతున్నాడు. దాన్ని అడగండి డబ్బులు, నన్ను అడిగితే నేను ఎందుకు ఇస్తాను డబ్బులు? నువ్వే సక్కరంగా ఉంటే నా దగ్గరికి ఎందుకు వస్తాడే? ఇదండి ఏటి లిప్పులోకులు లేకపోతేని నేను సినిమా చేయను హీరో తిట్టాను అడిగిందంట. నువ్వు బ్రష్ చేసుకోగలదు కరెక్ట్ గా. నువ్వేదో ముందెట్టేవేనా మొగుడికి? ఆయన అందగలని ఆయనకే ముందెట్టాలి మరి. ఆడి సంపాదన అంతా నీ గుడ్డలకి జోళ్ళకి పెట్టాడు కదా, మర్యాదగా 5 కోట్లు ఇవ్వు, లేకపోతే తొక్క అబ్బో తీస్తాను. నీ మొహం చూసుకో, గోడ కొట్టి పిడకలాగా నువ్వు నాకు చెప్తున్నావేంటి? నువ్వు చాలా అందంగా ఉన్నట్టు ఎండిపోయిన తేగలాగా ఉన్నావు, అబ్బో చూసుకున్నావు. నువ్వు చూసుకున్నావేంటి? నీ పిల్లల డబ్బులు ఏమంటుంది, ఆ హీరో డబ్బులు ఏమంటుంది, పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటంటే మరి మనకి ముంబైలో ఒకటి ఉన్నది, మరి దాన్ని ట్రై చేద్దాం. మరి ఫోన్ చేసి 5 కోట్లు ఇస్తాను ఈ రోజు ఇంటికి. హలో తన్వి. క్యా హువా కాదు, ప్రతాప్ గారిని అక్కడ కిడ్నాప్ చేశారు. ప్రతాప్ జీ కో కిడ్నాప్ హువా? 5 కోట్లు అంటే ఏమైనా అడ్జస్ట్ చేస్తావా? 5 కరోడ్ మజాక్ హై క్యా? మొత్తం దీనికే దియా, మేరే పాస్ కుచ్ హై? ఏంటంటుందే? ఆ గుడ్డలు నాయి, నా గుడ్డలు అట్టుకెళ్ళి దానికి ఎప్పుడు ఇచ్చావు నువ్వు? అబ్బాయి కాదు, మీ ముగ్గురు మాట్లాడుకుని ముందు వాళ్ళ డబ్బులు ఇవ్వండి ఫస్ట్ ఇంటికి. నేను ఎందుకు ఇస్తానండి? ఇదిగో ఇదేమో బట్టలు వేసుకుంది, అదేమో జ్యువెలరీ వేసుకుంది, డబ్బులన్నీ ఏలకే పట్టుకెళ్ళి ఇస్తున్నాను. నేను ఎందుకు ఇస్తాను డబ్బులు? ఏటి ఏటో సురు అంటుంది, ఏటది? అది కుక్కమంట. ఏటి నేనా కుక్కనే? నువ్వే కుక్కవే. హడ్డీ హడ్డీ అంటే ఏంటి? ఏమో కడ్డీ ఏదో నాకు తెచ్చలేదు. అమ్మా ఇంకా 5 కోట్లు తీసుకోండి రా. నానా నువ్వా? ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేయలేదు. నాన్న కిడ్నాప్ చేసేవా నువ్వు? నేనేం చేయలేదమ్మా. నాన్న ఎంత ఎదవైనా సరే అలాంటి పనులు చేయకూడదు. మరి ఏం చేయమంటావు అమ్మా? ఇంట్లో కన్న కొడుకు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తాడు మరి? అలాగని నాన్న కిడ్నాప్ చేస్తావా? ఎంత తప్పు. ఎలాగోలా కిడ్నాప్ చేసావు కాబట్టి వాళ్ళ చేత డబ్బులు అవన్నీ కాదు, ముందు ఈడిగో రౌండ్ వేస్తే అప్పుడు తెలిసి వస్తుంది మీకు. అది నిజమే. ఏం పనులు చేస్తున్నావు తెలుస్తుందా నీకు అసలు? మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. అందరికీ నమస్కారం. రామ్ ప్రసాద్ వింటర్ షాప్, ఇది చలికాలం సీజన్, అందరికి చాలా అవసరాలు ఉంటాయి. నమస్తే ఖుష్బు గారు. మీరు వనకూడదనే షాప్ పెట్టా. శివాజీ గారు, చలికాలం వస్తుంది, మీకేమైనా స్వెటర్ లాంటిది ఏం కావాలా? నీకు బుర్రా బుద్ధి ఉందా రాంప్రసాద్? దేని సార్ అంత హాట్ అమ్మా ఇక్కడ ఉంటే ఎలాగవుతుంది? ఏంట్రా తల మీద మొత్తం అంత ఏదో నొరగ ఉంది. చలికాలం కదరా, మంచు పడినట్టుంది. మంచా? ఒరే మంచు కాదురా, ఇందాక నేను మేడం బ్రష్ చేస్తుంటే కింద కూర్చొని ఏమే పడింది అది. షాప్ కి కస్టమర్లు వస్తారు, జాగ్రత్త చూసుకో. అంకుల్ హలో, గ్రే స్వెటర్ అంకుల్, సారీ బ్రౌన్ స్వెటర్ అంకుల్. చెప్పండి ఆంటీ, చెప్పండి ఆంటీ. బాగా చలిగా ఉంది, ఏమైనా స్వెటర్ చూపిస్తారా? స్వెటరా? మంచి స్వెటర్లు ఉన్నాయండి చలికాలం లేడీస్ కి, చాలా మంచి స్వెటర్ అండి. ఇదిగో ఇవ్వండి, ఇదిగోండి. ఇది ఓకేనా? ఇలాంటివి కాదు, సన్నగా దారిలాగా ఉంటాయి, ఇంత షార్ట్ గా ఉంటది, అలాంటివి కావాలి. దాని స్వెటర్ అంటే ఎవడో అలాంటి వేసుకొని ఎవడ బయటికి వెళ్తాడా? అలాంటివి వేసుకొని షోస్ చేస్తే కొంచెం వేడిగా ఉంటదని. అబ్బా అబ్బా వింటర్ కదా, మొహం బాగా డ్రై అయిపోతుంది. ఓకే, ఈ డ్రైనెస్ తగ్గించడానికి ఏమైనా ఉందా? ఇది వాడండి కొంచెం. అంటే మొత్తం డ్రైనెస్ తగ్గిపోతుందా? మొత్తం ఎలా వాడాలి? మీకు ఎప్పుడు డ్రై అయిపోతే తీసుకొని మొంగ కడుక్కొని వెట్ అయిపోతుంది. తీసుకొని తాగండి, వెళ్ళి అలవాటు అయ్యా. ఇంతకి ఇది ఏంటి? వాటర్ కమ్ ఆల్కహాల్ అని కొత్తగా మీలాంటి వాళ్ళ కోసం తయారు చేసాం. మాయమైపోద్ది ఇది ఇప్పుడు. అమ్మో నా దగ్గరే. ఈ షాప్ ని బంద్ చేయండి. చూడండి కదా, మన కస్టమర్లు వస్తారు, మిగతా రగ్గులు రావాలమ్మా, రగ్గులు దుప్పట్లు గొడుగులు. హలో, షాప్ కు వచ్చానే, ఏం చేయమంటావు? లేట్ గా వస్తున్నాడు, తొందరగా వెళ్ళిపోతున్నాడు, అందుకే షాప్ కు వచ్చాను. ఉండి మళ్ళీ ఉంటా. మేడం లేట్ గా వస్తున్నాడు, త్వరగా వెళ్ళిపోతున్నాడు. సూర్యుడండి, సూర్యుడండి. లేట్ గా వస్తున్నాడు, తొందరగా వెళ్ళిపోతున్నాడు, చలికి చచ్చిపోతున్నాను. సూర్యుడా? ఏమండి, ఒక మంచి రగ్గు కావాలండి. మంచి రగ్గా? ఒక్క నిమిషం రా. నువ్వురా. పర్ఫెక్ట్.
అరే ఇంకేం చూడు. ఎప్పుడు చూడు ఏ సరుకు అమ్మినా కూడా దిక్కుమాలి సరుకులే అమ్ముతాడు ఈడు ఎప్పుడు అమ్మినా కూడా. ఈ స్వెటర్ అమ్మింది ఎవరు? నేనే అమ్మానండి. ఏంటి ఏంటి ఇది వేసుకుంటే చలి తగ్గిపోద్దని అన్నావా? అవును. ఇది వేసుకున్నా కూడా ఏమో ఆయన గసగసగా వణికేస్తున్నాడు. ఇది వేసుకున్నా సరే మే గజగజ గజగజ వణికేస్తున్నాడా? ఏ టైంలో వణుకుతున్నాడు? నేను గదిలోకి రమ్మన్నప్పుడల్లా వణికేస్తున్నాడు. అది కాదు గాని శీతాకాలం కదా, ఏ వండినా కూడానే ఇట్టే చల్లగా అయిపోతున్నాయి. వేడిగా ఉంటాకే ఏమన్నా పాత్రలు ఉన్నాయి? నన్ను మీ ఇంటికి రమ్మంటారా? ఎందుకండి? ఇప్పుడు పతివ్రత పరవన్న వండితే తెల్లారదాకా సల్లారలేదని సామె తిన్నావా? విన్నానండి. ఆ పతివ్రత నేనే. వచ్చిందండి వయ్యారి. చలిపోతాక ఏం చేయమంటారు? 2 పెగ్లే. ముందు తాగనండి. ఓన్లీ బీరు ఒకటే తాగుతా. సిగరెట్ తాగుతావేటి? ఇందాకే కాల్చి వచ్చాను. వెళ్ళి కాల్చుకో మళ్ళీ. అమ్మా మీరేం సెలెక్ట్ చేశారా? హలో, ఓ పాజిటివ్ బ్లడ్ కావాలా మీకు? అరే ఓ పాజిటివ్ బ్లడ్ నాదేరా, నేను కావాలంటే ఇస్తాను. ఆల్రెడీ చలి గడ్డగట్టి చూడదు లోపల, ఎందుకులే. పరుపై నా నాకు ఓకే, చాపై నా డబుల్ ఓకే. సార్ కొంచెం త్వరగా అడగండి సార్, మీకు ఏం కావాలి? నాకు కంగారంగా ఉంది. ఎందుకు కంగారు పడుతున్నా? లాస్ట్ టైం మీలా కూడా వచ్చాడు, చాప కావాలన్నాడు. చాప కొని తర్వాత మోకాలు 2 కొట్టేసి అంటున్నాడు. ఇది మంచి సాపేనా? లాస్ట్ టైం ఒక ఎదో అలాగే ఒక సాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. మోకాలు 2 కొట్టేడు ఏంటయ్యా? ఆడు యోగా టీచర్, అందుకే మోకాలు కొట్టేసాడట. యోగా చేస్తే మోకాలు కొట్టేస్తాయా? ఏమది మీకే తెలియాలి. నాకేమో తెలుస్తుంది. ఏమాడు మీలా ఉన్నాడు, అందుకే అడిగా. మరి కొట్టేసి ఎందుకు అమ్ముతున్నా? మంచి అమ్మస్గా. మంచి ఎందుకు కొనేద్దామనే. ఏమండి మన దగ్గర ఏమన్నా దుప్పట్లు ఉన్నాయా? బ్రహ్మాండంగా దుప్పలు పడరా. ఏంటిది సంవత్సరం వస్తుందా? అయినా సీజన్ 3 నెలలే కదా సార్. నాకు సంవత్సరం అంతా సీజన్ ఉంటదిలే. ఇది సరిపోద్దా? సరిపోద్దండి. ఇది ఒకసారి కప్పండి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇలా పడుకుంటున్నారండి? నేను ఇలాగే పడుకుంటాను సార్ డైలీ. బయటోళ్ళ ఉన్నారు మీరు. ఇంకేం కావాలి సార్? బ్యాజ్లిన్ ఉందండి. దేని సార్? చలికాలం కదా, చెంప పగిలింది. చలికి పగిలిందండి? కాదండి, ఒక అమ్మాయి చెప్తూ కొడితే పగిలింది. అంత మాట ఏమన్నారు సార్? బస్ స్టాప్ లో వెయిట్ చేస్తానండి. ఒక అమ్మాయి ఇచ్చి రాజమండ్రి బస్ 8 గంటలకు అంది. ఏముందో 2 గంటలు టైం పడతాయి అన్నాను, అంతే కొట్టింది సార్. బస్సు 2 గంటలు వస్తుందని చెప్పడానికి దాన్ని కూడా కొట్టిందా? లేదండి, ఈ 2 గంటలు ఇక్కడే ఉంటే పక్కనే మా ఇల్లు ఉంది, అక్కడ రా అన్నాను. మరి ఇంత రచకడం నాకు తెలియదయ్యా. సరే ఇంకేం కావాలి చెప్పండి. మన దగ్గర ఏసీ ఉందేటి? అయినా చలికాలంలో ఏసీ ఏంటి సార్? నేను చేసే వర్క్ చెమటలు పడతా ఉంటాయండి, ఏసీ కావాలి. ఎందుకు ఏం చేస్తుంటారు సార్? నేను బేసిక్ గా ట్రావెలర్ సార్. ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంటాను. అక్కడికి పోతే ఒక్క పోత. ఇంకేమున్నాయి సార్ మన దగ్గర? మీ ఇష్టం సార్, మీకు ఏం కావాలి చెప్పండి. మంకీ క్యాప్ ఉన్నాయి మన దగ్గర. ఇగోండి సార్, ఇది వేసుకుంటే గాలి మొత్తం లోపల పోదు సార్. గాలి లోపలికి పోకుండా కాదు సార్, నేను ఎవరికి కనపడకుండా బయట పోవాలి. ఇది వేసుకోండి సార్, సరిపోద్ది. ఓకే, పక్కన పెడదాం. ఇందాలని చూస్తున్నాను, అన్ని చూస్తున్నారు, ఏం కొనట్లేదు. ఎందుకు మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు హైవే మీద బాగా మంచు పడుతుంటది కదండి, వచ్చేపోయే లారీలకి దారి కనపడదు కదా, లైట్లు వేసి దారి చూపిస్తుంటానండి. సార్ ఇది మంకీ క్యాపేనా? చలి పెట్టదు, వెచ్చగా ఉంటదని అమ్మారు. కంపు కొడుతుంది సార్ వేసుకున్న కా నుంచి. వెళ్ళరా, నీకు మందు ఎక్కువైపోయి నీ అండర్వేర్ అమ్మేసేవాడికి. ఆడికి అండర్వేర్ అమ్మేసి ఓకే, మంకీ క్యాప్ ఏది? అండర్వేర్ అమ్మడం ఏంటి సార్? కన్ఫ్యూజ్ అయిపోయింది. బానే ఉంది లేదా? మంచి క్వాలిటీ బాలే సార్. అది ఏంటి సుబ్బారావు గారు, ఏంటి ఇలా వచ్చారు? కారు వణుకుతుంది సార్, ఒక టెంట్ కొందామని వచ్చాను. ఏదా రోడ్డు పక్కన 0000 కార్ మీదేనా? అవును సార్. సరిగ్గా గదిలేండి. మన సామాన్లు ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? షట్టర్లో, దుప్పట్లో, గొడుగులు. ఒరే మన అపార్ట్మెంట్ లో అన్ని తెచ్చే సెకండ్ హ్యాండ్ అమ్మేస్తున్నారు వీళ్ళు. ఎరా సెకండ్ హ్యాండ్ అమ్ముతారా మీరు? నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమగా సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, ఒకవేళ విడిపోతే వాళ్ళని కలపడం, లవ్ పుట్టించడం, లేని ప్రేమను క్రియేట్ చేసి చేస్తుంటమాట. ఎందుకు అంత దొరదా? ఆ చిన్నప్పటి నుంచి నా హాబీ. కాదు సార్, ఇది వీళ్ళకి సరదా. నువ్వంత హార్ష్ గా మాట్లాడు, నేను ఫీల్ అవుతాను. సరదా లేని క్రియేట్ చేసాం. ఎగ్జాంపుల్ ఈడే గెలికి గోరు చుట్టూ ఎంతవరకు చేయించాం వాడితో. ఖుష్బు గారు, మీకు విషయం తెలుసు లేదా మేడం? మీ హస్బెండ్ మీ పెళ్లి ముందు అదరికి వచ్చారు. సార్ ఇలాగా అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారంటే ఇవన్నీ కాదు, డైరెక్ట్ గుడి కట్టే అన్న. ఆ విషయం మీకు తెలియదు. ఫస్ట్ గుడికి
డబ్బులు ఇచ్చింది అతనే, ఆ ఇటుక పెట్టి శంకుస్థాపన చేసింది కూడా అతనే. ఆ గుడి కట్టడం వల్ల మీరు పడిపోయారు, ఆ విషయం మీకు తెలియదు. అఫ్ కోర్స్ ఎవరికి చెప్పలేదు ఇప్పటివరకు. ఇంకా శివాజీ గారి కోసం లవ్ టిప్స్ ఇవ్వవలసిన లేదు, ఎందుకంటే అతను అప్పుల్లో అతను తిప్పిన చక్రం అదంతా అతను ఓన్ ప్రపోజల్. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్ ఇలా రామ్మా సరే వయ్యమ్మ, అసలు ఎలా ప్రపోజ్ చేసావు, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమందికి హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ ఇంతకుముందు మీరు కూడా అందులో రెంటుకున్నారా? సరే వెళ్ళి కూర్చో. ఏంటి ఏమనుకో అట్లా పంపించేస్తున్నా, ఇక్కడే నుంచి ఉంటాను నేను స్కిట్ మొత్తం. ప్లీజ్ కొంచెం వెళ్ళి కూర్చుంటారా? అది ఈ లేడీస్ ఉన్నారే మనుషుల్ని సార్, అబ్బాయిలు మనల్ని హీనంగా చూస్తారు, అందుకని మనం హీ. ఏం చెప్పావురా? సో ఈ రోజు ఎవరు వస్తారో చూడాలి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. చెప్పండి మీకు ఏం కావాలి? ఇక్కడ మీరు లవ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తారంట కదా సార్? లవ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, లవర్స్ ని కలుపుతాం, మాకు లవ్ లో ఉన్న నాలెడ్జ్ మామూలుగా ఉండదు, ఏం కావాలని చెప్పేస్తాం. నాకు డౌట్ సార్, వ్యాలంటైన్ డే ఫిబ్రవరి 14 కి ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ కి వస్తుంది కాబట్టి. యాక్చువల్ గా ఇంతకు ముందు వ్యాలంటైన్స్ డే నవంబర్ 14 ఉండేది, చిల్డ్రన్స్ డే ఫిబ్రవరి 14 ఉండేది. ఈ 3 months లో వర్కౌట్ అవ్వట్లేదు కదా, అందుకని డేట్లు మార్చి 14 పెట్టారు. ఆ 14 పెట్టాల 9 months గ్యాప్ ఉంది, కలుస్తున్నారు, హ్యాపీగా పిల్లలు పడుతున్నారు. అది వెళ్ళిపో. లవ్ కుమార్ ప్రపోజింగ్. yes this is లవ్ కుమార్ నో ప్రేమికుడు మనమే. సార్ నేను ఎప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు సార్. ఎలా ఎక్స్ప్రెస్ చేయలేదు తెలియకపోతే మన ఇన్స్టిట్యూట్ లో చాలా ఫేమస్ డైలాగ్ ఉంటాయి, డైలాగ్స్ కూడా అంతా. ఆ డైలాగ్స్ తో అమ్మాయిలు ఈజీ పడేవచ్చుకో. ఇది 10,000 డైలాగు, ఇది 5,000 డైలాగు, ఈ డైలాగ్ అయితే ఫ్రీ. ఫ్రీ డైలాగ్ ఏంటి సార్? తెలీదా? ఈ డైలాగ్ పాస్ అయిపోయి చెదపట్టి పుచ్చిపోయింది కూడా. ఏంటి సార్ ఆ డైలాగ్? అదేరా, నువ్వు వేడితే చచ్చిపోతలేదు కానీ చచ్చిపోతే అలా చూస్తున్నారండి, ఏదో మీ మీద వాడినట్లు. వాడే ఉంటారు, అమ్మ ఉంటారు కదా మీరు. సార్ నాకు ఆ డైలాగ్ వచ్చి సార్, కాస్ట్లీ డైలాగ్ 10,000 అని పర్వాలేదు సార్. ఇగో అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ డైలాగ్ చెప్పు. డైలాగ్ ఏంటి చెప్పు? ప్రపంచంలో గొప్ప శిల్పి ఎవరు? అమ్మాయి ఏమంటది అప్పుడు? జక్కన్నా అంటది. కాదు, మీ నాన్న అన్న అమ్మాయిని. సార్ నాకేదో బీజియం వినపడుతుంది. సేమ్ బీజియం అమ్మాయి కూడా వినిపిస్తుంది, అర్థమైందా? అమ్మాయిని సెట్ చేయండి. దీనికి పడపోతే? దీనికి పడపోతే దీనికి. ఇదేంటి సార్? ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడ్రస్ అడుగు. హార్ట్ అని ఉంది, ఎలా సార్? నీ హార్ట్ లోకి దారి ఎలాగా అడుగు, అంతే. సార్ చాలా డైలాగ్స్ బాగున్నాయి సార్. ఎంత సార్ ఫీజు? ఓ 4 పడింది, 40,000. 4 పెడితే 40,000, అన్ని పక్కన 4 ఉంది సార్. ఫీజే 40,000, అందుకే ఇది పెట్టా. అసలు ఇది పడపోతే? అరే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారా? ఒక అమ్మాయి వారం పడుద్ది, ఒక అమ్మాయి నెలకు పడుద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరం పడుద్ది. పడకపోతే అది అమ్మాయి కదా అప్పుడు. ఏ అమ్మాయినా పడుతుంది, ఎందుకు పడదు? ఏం సార్ అమ్మాయి పడదా? ఎప్పటికైనా పడదు కదా అనుకుంటే ఖచ్చితంగా పడింది. ఎస్. ప్రాబ్లం ఏంటి? ఏంటి మ్యాటర్ చెప్పు సార్. నాకు ఏ అమ్మాయి పడట్లేదు సార్. అమ్మాయిలు మనం బాగా ప్యాంపర్ చేసే వాళ్ళని, బాగా చూసుకునే వాళ్ళని కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఇప్పుడు అమ్మాయి చాలా బాధలు ఉంది అనుకో, ఏం చేస్తావు? ఏమని సార్, వాదారుస్తాను, హగ్ చేసుకుంటాను, చాక్లెట్ ఇస్తాను, రూమ్ లో తీసుకెళ్తాను. అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది, ఇప్పుడు ఏం చేస్తావు? హ్యాపీగా ఉంటే వాదార్సాలు ఇంతే సార్, డైరెక్ట్ గా రూమ్ లో తీసుకెళ్ళిపోతా. ఒక పార్క్ వెళ్తే ఒక అమ్మాయి బాగా నచ్చింది సార్, పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటారు అనుకున్నాను. మరి ఏమైంది? దగ్గరికి వెళ్ళాను, మీరు నాకు బాగా నచ్చారని చేతిలో 10,000 పెట్టింది సార్, కేసు పెట్టింది. అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకోవాలి అనిపించినప్పుడు చేతిలో 10,000 పెట్టావా? అది కేసు పెట్టింది. ఎందుకు పెట్టింది? ఎందుకు పెట్టిందంటే ఏమో మరి, మొన్న ఒకసారి అక్కడెక్కడో కానీ 10,000 పెట్టలేదని కేసు పెట్టారు సార్. నీకెందుకు, మంచి అమ్మాయిని చూద్దాం, వెయిట్ చేయి. పార్క్ లో 10,000 ఇస్తే కుట్టిందని చూడండి, ఆశ్రయనీయ సార్. ఇది చూడడానికి చాలా ఫ్యామిలీగా ఉందిరా. డబ్బులు ఇస్తారా? నచ్చితే పెళ్లి చేసుకుని అడగాలి కానీ. సరే నీకు అమ్మాయిని సెట్ చేస్తాను. సెట్ చేయండి. నాకు తెలిసి ఏదో ఫ్యామిలీ ఇంటికి సంబంధించిన అమ్మాయిలా అనిపిస్తుంది సార్, కానీ పార్క్ లోనే ఎక్కువ ఉంటదండి. నువ్వు పార్క్ ఎందుకు వెళ్తున్నారా? అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. మీ పేరు శ్రావణి కదా? అవునండి. మీకెలా తెలుసు? నాకు ఫేస్ రీడింగ్ వచ్చండి. ఓకే, మీరు ప్రేమికుడు కదా? మీకెలా తెలిసిన పేరు? నాకు బాడీ రీడింగ్ తెలుసండి. నేను ఎవరు నన్ను స్కానింగ్ చేస్తే వాళ్ళు ఎంత పెద్ద పర్ఫార్మర్ వెంటనే చెప్పేస్తానండి.
ప్రేమ మీద మీ ఎక్స్పెక్టేషన్? ప్రేమ చాలా గొప్పదండి. దాని గురించి ఎంత వర్ణించినా రోజులు సరిపోవు. కానీ ఈ రోజు లవ్లు ఏంటండి, పార్కులు అంటున్నారు, చెట్లు అంటున్నారు, పుట్లు అంటున్నారు, రూమ్లు అంటున్నారు. నచ్చట్లేదండి. మీకు ఎలాంటి ప్రేమ కావాలండి? డైరెక్ట్ ఇంటికేనండి. డైరెక్ట్ ఇంటికేనండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే ఇంటికి వస్తే పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటారు కదండి. పెద్దవాళ్ళతో పెళ్లి గురించి మరి అది మంచి టేస్ట్. తెలిసి అమ్మాయి నీకు సెట్ చేస్తాను, కంగారు పడద్దు. ఇది ఫోన్ మేడం, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది. హలో హలో. అరే ఇప్పుడు నీ ఫోన్ ఇస్తాను, ఇంకో ఫోన్ చేస్తాను. మరి అయిపోండి మేడం. థ్యాంక్స్ అండి. హలో అంటే అక్కడ దొరబాబు ఉన్నాడండి? దొరబాబు నెంబర్ కాదండి, ఇది నా ఫోన్ అండి. 100 కోట్లు ఇచ్చాడు నాకు, అందుకేనే. అయ్యో ఇది ఫోన్ మేడం, ఈ ఫోన్ నాదే మేడం. మీదా? సారీ మిస్టేక్ అయి మారిపోయినట్టుంది. అంటే మీ పేరు దొరబాబా? ఎస్ అండి. ఐ లవ్ యూ అండి. లడ్డు కావాలా నాయనా? సరే వెళ్ళిపోవచ్చా మనం? ఇంకా వెళ్ళిపోదామండి. ఏమండి వెళ్ళిపోవా? మీరు 50 ఫోన్ పే చేసి వెళ్ళిపోండి, ఓకేనా? చేద్దామా మళ్ళీ. సార్ ప్రేమికుడు గారు, నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏమైంది? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను సార్. ఓకే. వాళ్ళ ఇంట్లో ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు సార్. ఎవరు ఒప్పుకోవట్లేదు? అమ్మా నాన్న? కాదు సార్, వాళ్ళు చచ్చిపోయారు. మరి ఎవరు ఒప్పుకోవట్లేదు? వాళ్ళ పిల్లలు సార్. వాళ్ళ పిల్లలు సార్. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మా దొరబాబు గారికి ఏమైంది? దొరబాబు సరే సార్, ఏమైంది? ఏమైంది ఇంతకి? మన దగ్గర డబ్బులు లేవన్న విషయం తెలిసిపోయింది. అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదు. కోఆపరేట్ చేయడం కదా, ఒప్పుకోవట్లేదు సార్. నా మాట విను. ఆ అమ్మాయి పార్క్ లో కూర్చుంది, 2 కత్తిలాంటి రౌడీలు పంపిస్తా. ఆ రౌడీలు అమ్మాయిని ఏదో చేయడానికి ట్రై చేస్తుంటారు, నువ్వు హీరోలోకి వెళ్ళి ఫైట్ చేసి ఓపెన్ చేసే. ఓకే సార్. మర్యాదగా ఒప్పుకో. నా లవ్ ఒప్పుకో. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఆగండి, నేను ఒప్పుకోపోతేనే కదా మీరు టెన్షన్ పడాలి. ఎందుకు మీకు ఆ టెన్షన్ అంతా? అదేంటి సార్ అలాగంటుంది? అది ఇంతకీ రౌడీలేనా? మొత్తానికి దాన్ని తీసుకొచ్చి నాకు అంటగడతారా? నువ్వు చూసావా? నేను ఇష్టపడ్డాను అనుకో, నువ్వు తెలుసుకోవాలి కదా అది ఎలాంటిదో. 50,000 ఫోన్ పేరు నీకు. అరే రండిరా. నావేమో 40,000 దొబ్బేశావు. ఎంతమందికి అమ్మేవరా? ఈ రెగ్యులర్ అందరికి ఇవే అమ్ముతుంటారు. నాకంటే ముందు ఆ అమ్మాయికి చెప్పాడంట. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. ఈరోజు నా ఫ్రెండ్ పెళ్ళండి. వాడి పేరు దొరబాబు. ఆడి పేరుకి దొరైనా సరే ఇప్పుడు వచ్చాడు ఒక అమ్మాయి దొరకలేదు. ఎందుకంటే దానికి కారణం వాడు చాలాసార్లు బయట దొరికాడు కాబట్టి. సో ఫైనల్ గా ఒక అమ్మాయి దొరికింది. ఈరోజు పెళ్లి చేస్తున్నాం. శివాజీ గారు, ఖుష్బు గారు పెళ్లి ఖచ్చితంగా రావాలి. చెప్పడం మర్చిపోయాను, గిఫ్ట్లు తీసుకోవట్లేదు సార్. ఓన్లీ క్యాషా? ఓన్లీ స్కానర్ పెడతాం, గూగుల్ పే, ఫోన్ పే. రష్మి, ఈరోజు దొరబాబు పెళ్లి ఉంది, కొంచెం త్వరగా వచ్చేసి. ఎందుకు కొడుతున్నావు? పెళ్ళి రమ్మని చెప్తున్నాగా. పెళ్ళి అంటే ఎనర్జీ. ఏది ఎనర్జీ? ఇదే ఎనర్జీ కావాలి. ఏంటి మొత్తం స్కిట్ అంతానా? ఇలాగే మాట్లాడాలా? వస్తుందా రాదా? ఆ కర్ర చూస్తే నాకే వస్తుంది. ఇప్పుడు ఈ కర్ర చూస్తే మా టీం మొత్తం వస్తుంది. చూడు, టుడే వి ఆర్ గోయింగ్ టు బి బిగ్ 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 లౌడ్ స్కిట్, ఎనర్జీ స్కిట్. దెబ్బకి అడగటం మర్చిపోయావా మీతో? అవును అవును, దెబ్బకి మర్చిపోయాడు. అమ్మో చాలా గట్టిగా దెబ్బ మర్చిపోయాను సార్ నిజంగా. ఈరోజు సాయంత్రం పెళ్లికి రా, ఇదిగో విజిటింగ్ కార్డు. హలో, పెళ్లికి ఇస్తారు వెడ్డింగ్ కార్డ్. విజిటింగ్ కార్డ్ ఏంటి? పెళ్లికి వచ్చి ఏం చేస్తావు? విజిట్. అందుకని విజిటింగ్ కార్డు ఇచ్చా. నువ్వు ఇచ్చిన బ్లెస్సింగ్ తో ఈ రోజు హై వోల్టేజ్ స్కిట్ మామూలుగా ఉండదు. చూడు. అవునా? అదిరిపోద్ది. అవునా? నాకేలా ఉందంటే వచ్చే దొరబాబు గారు రాత్రి తాగి వదిలేస్తుంది. మన స్కిట్ లో ఎంత ఎనర్జీ ఉండాలి? హై వోల్టేజ్. ఎంత ఎనర్జీ ఉండాలి? ఏరా పెళ్లి కొడకా, పెళ్లి కణవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. ఏరా పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆ పెళ్లి పనులు కానీ ఏంటి? పెళ్లి పనులు ఆ పెళ్లి పనులు అయ్యి ఎలా జరుగుతున్నాయి? ఆ పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? వంటలు వచ్చారా? అందరూ చూసుకుంటున్నాం. సరే, చుట్టాలందరూ వచ్చారా? చుట్టాలందరూ వస్తున్నారు. ఆ విడిదిల్లు ఏమన్నా రెడీ చేసావా? అన్ని రెడీ చేసా. వచ్చే వాళ్ళు కాపీలో టిఫిన్ రెడీ చేసావా? అన్ని చేసా. లవ్ మ్యారేజా? అవును. ఎందుకే? ఏంటి మీ ఇద్దరు ఎవడికి చెవుడు ఉంది? పెళ్లి కూతురు ఏం పెడుతున్నారు? వాళ్ళ కారు పెడుతున్నారు, ఏసీ పెడుతున్నారు, వాషింగ్ మిషన్ పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. అన్ని పెడుతున్నారు కదా. అవును. నువ్వేం పెడుతున్నావు?
బంగారం పెడుతున్నాను. బంగారం గట్టిగా అరిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. సరేగానే నీ గురించి నాకు మొత్తం తెలుసు కదా. మరి పెళ్లి కూతురు ఎంక్వైరీ చేశారా? పెళ్లి కూతురాల్లో ఎంక్వైరీ చేశారు. అన్నవరం దాకా వచ్చారు, అక్కడ నుంచి ఆపేసా. వైజాగ్ దాకా వస్త తెలిసిపోద్దని వెనక పంపేసా. పెళ్లి కూతురు ఎలా ఉంటది? పెళ్లి కూతురు అటు ఇటుగా రేష్మిలాగా ఉంటది. అటే ఓకే, మళ్ళీ ఇటు రష్మిలా ఉంటుంది పక్క. నీకు సీక్రెట్ వెళ్ళరా. ఏంట్రా అది? ఏంట్రా కాదు ఏంటి అనాలి. ఏంటి సీక్రెట్ కూడా లౌడ్ గా ఉంటది. నువ్వు ఒక అమ్మాయిని మోసం చేసా కదా, అది పెళ్లి కొత్త అంటుంది. అది చెవులు అరవారా, అక్కడ నుంచి చెప్తే అర్థం అవుతుంది కదా. ఎనర్జీ. ఇప్పుడు ఏం చేయాలరా? నువ్వు దాన్ని పెళ్లి చేసుకుని మోసం చేసావు, అది పెళ్లిగా వస్తాను చూడు. ఇప్పుడు సరే దాన్ని ఎవడో బాబు అందాక పెళ్ళి దాకా మిగతా గ్యాంగ్ ఎక్కడ? అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాల. ఏం బ్యాచ్ రా, బ్యాచ్ బ్యాచ్. అబ్బాయిని చూసినప్పుడు కొంచెం సిగ్గుపడాలి. మాట్లాడండి. మా పెళ్లిలో మాకు ఆచారం ఉంది. మా పెళ్లిలో అందరూ ఎనర్జీగా ఉండాలి. ఎనర్జీగానే ఉంటాం. లేదంటే పైనుంచి మా పెళ్లి కూతురు ఏం చేస్తుంటది? పెళ్లి కూతురు మర్చిపోతే నాకు సంబంధం లేదు, నువ్వే గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు పడుతుంటే పెళ్లి కూతురు లా జరుగుతుంది. ఏ కేసులు వాదించాలంట. ఇదే కేసులాగా ఉంది. సర్లే ఏదో ఒకటి పనికొస్తుంది కదా అని చేసుకుంటున్నా. అవునా? సరే ఇదే ఎనర్జీతో మనం ముందుకెళ్దాం. రారా నువ్వు ముందుకెళ్ళు. సార్ చెప్పండి సార్. ఏంట్రా ఇది? చెప్పండి సార్. ఏం చేస్తుంటారు సార్? సీక్రెట్ గా రా చేస్తుంటాను సార్. ఎక్కడ తెచ్చుకోండి మీరు కూడా. మా అమ్మాయి చెప్పడం కాదు కానండి, చెప్పాలిగా మరి. చెప్తానండి. కాలేజ్ దగ్గర తల దించితే ఇంటికి వచ్చేదాకా తల ఎత్తదు. సరిపోవట్లేదు, వినిపించట్లేదు. అక్కడ కాలేజ్ దగ్గర తల దించితే ఇంటికి వచ్చేదాకా తల ఎత్తదు. ఒక్కసారి ఎత్తినందుకు ఇద్దరు తీసుకొని వెళ్ళిపోయింది. అమ్మా నువ్వేమైనా మాట్లాడమ్మా ఇటు వచ్చి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఈడు ఎనర్జీ. అబ్బాయి ఏం చదువుకున్నాడు? నేను డిగ్రీ చదువుకున్నాను. ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. ఎవర్రా? మా ఎక్స్ లవర్ ఫోన్ చేసి. గట్టిగా చెప్పు. అరే బాగుందేమో, గట్టిగా మాట్లాడు. వాళ్ళందరూ వింటారా? మీరే మాట్లాడుకుంటే మేమే విన్నారు. రావా చెవుడా? పెద్దగా మాట్లాడండి. హలో ఏంటి పెళ్లి ఆపడానికి పెళ్లి ఆపడానికి వస్తున్నావా? గట్టిగా చెప్పు. సరే కలిసి తిరిగాం, కలిసి సినిమాకి వెళ్ళాం, షికార్లకి వెళ్ళాం, హోటల్కి వెళ్ళాం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? పెళ్లి అయిపోయిన తర్వాత చూసుకుందాం. ఫోబియా కొట్టకపోయినా కొట్టని ఫీలింగ్ వస్తుంది. ఓకే ఇది నిజంగా కొట్ట. ఓకే ఉండు. ముగ్గురుతో టైం అయిపోతుంది. కూర్చోండి. వాడికి అన్ని ఫోన్లు వచ్చాయి చూసావా? నా ఫోన్ ఇంటే చచ్చిపోతాడు ఇంకా. అవునా? కూర్చోండి. ఏమంటే గురుగారు ఉప్పు సరిపోయిందా లేదా చూడండి. ఉప్పు ఎందుకు కొడుతున్నారు? ఉప్పు సరిపోయింది గట్టిగా అడుగు. ఉప్పు సరిపోయిందా లేదా? ఆ ఎనర్జీ ఉండాలి చూడరా. పర్లా బానే ఉంది. అదేంట్రా ఎనర్జీ ఉండాలి. అదేనా? అలాగే వెళ్ళిపో. హలో నువ్వు కూర్చోండి. సరే నేను వాయిస్తుంటాలే. ఎనర్జీ మామూలుగా ఉండకూడదు. అలాగే. ఫస్ట్ జీలకర్ర బెల్లం పట్టండి తల మీద. ఇటు తిరిగమ్మా చగోడి. ఎనర్జీగా పెట్టు. ఇప్పుడు నువ్వేనమ్మా జీలకర్ర బెల్లం పెట్టాలి. అరే బింది చెప్పేది ఏదిరా? బిందులో ఉంగరాలు వేసాం తీసుకోండి అమ్మా. ఎనర్జీగా ఎనర్జీ. సరిపోలేదు. నా పట్టు ఊడిపోయింది. వెళ్ళి అరుంధతి చూపించరా. ఇట్రా. అదిగో అరుంధతి నక్షత్రం. అదే ఎక్కడ కనపడుతుందా? ఎనర్జీ అది. ఇప్పుడు నీకు ఇష్టమైన ఘట్టం ఏంటి? ఎనర్జీ
అక్కడ కరబట్టు కూర్చుని కొడతావా? ఎనర్జీ తగ్గితే అవసరం లేదు నువ్వు, నేను చూసుకుంటా. ఆ ఎనర్జీ అయితే నేను చూసుకుంటాను కదా, ఉండు. వెళ్ళండి. ఏంట్రా మా బాబు అప్పుడేనా ఎనర్జీ చెప్పడం మర్చిపోయాను. మన పెళ్లికి గెస్ట్ వస్తారు ఇప్పుడు. ఎవరు? మన సార్ పిలిచాం. సార్ ఎందుకు కొడుతున్నారు సార్? యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్. ఆడపిల్లనమ్మా